హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో వచ్చేసి చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసేటప్పుడు చిన్న మిషన్ అయినా కానివ్వండి, పెద్ద మిషన్ అయినా కానీ ఒక్కోసారి క్లాత్ అనేది మనకి స్ట్రక్ అయిపోయిద్దండి మిషన్లో. అలా స్ట్రక్ అయిపోయినప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. లేదు ఎంత జాగ్రత్తగా తీసినా మనకు అక్కడ హోల్ పడింది అనుకుంటే చూడండి, నేను వర్క్ వేసేటప్పుడు ఇక్కడైతే క్లాత్ స్ట్రక్ అయిపోయింది. ఇలా హోల్ పడినప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదండి. దీన్ని ఎలా మనం కవర్ చేసుకోవాలి, వర్క్ ఫినిషింగ్లో కానీ మనకి హోల్ పడటం వల్ల ఇక్కడ ఏమీ తెలియకుండా ఎలా మనం వేసుకోవాలో చూపిస్తాను. కంప్యూటర్ వర్క్ చేసే ప్రతి వాళ్ళకి యూజ్ అయిద్దండి ఇది. చూడండి, ఉషా మిషన్ అయినా కానీ, సింగిల్ హెడ్ మిషన్ అయినా కానీ, ఏ మిషన్ మీద అయినా నేను చూపించినట్టు కనుక చేస్తే ఇక్కడ హోల్ పడినట్టు మీ డిజైన్ పూర్తయిన తర్వాత మీకు ఎక్కడ హోల్ పడింది అని చూసుకున్నా కూడా మీకు కనిపించదు. అంత నీట్గా అయితే మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు. దీని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ హోల్ పడింది కదా, ఇది ఇక్కడ మనం అటాచ్ చేసుకోవడానికి ఒక చిన్న పీస్ అయితే తీసుకోండి. ఈ హోల్ సైజుని బట్టి నేనైతే ఇలా ఒక చిన్న ముక్క అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం స్టోన్ స్టిక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, ఏ గమ్ అయినా పర్లేదు. గమ్ తీసుకొని ఇలా చిన్న పీస్ తీసుకొని ఇక్కడైతే గమ్ పెట్టుకోండి. ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్ మనం కట్ చేసుకున్న ఈ చిన్న పీస్కి ఇలా గమ్ పెట్టేసుకోండి. ఇలా గమ్ పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడైతే హోల్ పడిందో అక్కడ ఇలా చూస్తున్నారు కదా, గమ్ పెట్టేసుకొని ఇలా అయితే అతికిచ్చేసుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత మనకి టాల్కమ్ పౌడర్ ఏదైనా పర్లేదండి, మనం యూజ్ చేసే పౌడర్ ఫేస్కి యూజ్ చేసే పౌడర్ ఏదైనా పర్లేదు. అలా పౌడర్ తీసుకోండి. ఇలా పౌడర్ తీసుకొని మనకి ఇలా మనం అటాచ్ చేసుకున్న క్లాత్ మీద అయితే ఇలా వేసేసుకోండి. ఇది ఎందుకు అంటే మనం అటాచ్ చేసుకోవడానికి గమ్ యూజ్ చేసాం కదా, ఆ గమ్ అనేది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట మనకి. ఇలా గమ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయండి. ఇదిగోండి, మనం పౌడర్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఆరిపోయిందండి. గమ్ అనేది పూర్తిగా ఆరిపోవాలన్నమాట. ఆరిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా పైన ఉన్న పౌడర్ అంతా ఇలా రిమూవ్ చేసేసుకోండి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని, కనిపిస్తుంది కదా మీకు బ్లౌజ్ పీస్, ఇక్కడ మనం అటాచ్ చేసిన పీస్. ఇప్పుడు ఈ లీవ్స్ వరకు అయితే అయిపోయిందండి. నాకు ఫస్ట్ కలర్ మొత్తం అయిపోయింది. సెకండ్ కలర్ స్టార్ట్ అయ్యేటప్పుడే క్లాత్ అయితే నాకు ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇదిగోండి 3 లీవ్స్ అయిపోయినాయి. నాకు సెకండ్ కలర్ స్టార్ట్ అవ్వగానే అయితే స్ట్రక్ అయిపోయింది క్లాత్. అందుకనే ఫస్ట్ కలర్ అయితే స్కిప్ చేసేసుకొని సెకండ్ కలర్ అయితే పెట్టుకున్నాను. చూడండి, డ్యామేజ్ ఉన్న దగ్గర వర్క్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం క్లాత్ అటాచ్ చేసిన దాని మీద అయితే ఏ డిజైన్ వేసేటప్పుడు అయితే మన క్లాత్ స్ట్రక్ అయిందో ఆ ఫ్లవర్ అయితే వేసేసానండి. వేసేసిన తర్వాత దీని పక్కన ఇంకా ఏ డిజైన్ వచ్చిందో చూసుకోవాలి మనం డిజైన్లో. ఇదిగోండి, ఇక్కడ ఇంకో 3 ఫ్లవర్స్ అయితే వస్తాయి. నేను మొత్తం కలర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూపిద్దాం అనుకున్నా, కానీ మనం కలర్ అనేది ఫార్వర్డ్ చేసేసుకున్నాను. మనకి ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ నీడిల్ అనేది ఈ పార్ట్కి తీసుకొచ్చి ఆ క్లాత్ అటాచ్ చేసిన దగ్గరికి అది కూడా చూపించేస్తాను మీకు. చూడండి, మొత్తం కలర్ అంతా ఇలా స్కిప్ చేసేసుకొని నేను ఓన్లీ వర్క్ వేసే దగ్గర అయితే చూపిస్తాను మీకు. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నా వీడియోస్ చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్లో వచ్చేసి మంచిగా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కానీ, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఇలా మీకు యూజ్ అయ్యే కంటెంటే ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. అలాగే వీడియోస్ అయితే షేర్ చేయండి. ఇదిగోండి నేనైతే ఇక్కడికి తెచ్చేసుకున్నాను. ఇది కూడా వేసేసుకుందాం మనం. అయ్యో హోల్ పడిపోయింది అని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆల్మోస్ట్ ఎవరికైనా క్లాత్ అనేది అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతాయి. అది మన చేతిలో ఉండదు కదా, మిషన్తో వేసేటప్పుడు మనం మాన్యువల్గా చేసేవి కాదు కదండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అనేది మనం చూడాలన్నమాట. ఇదిగోండి డిజైన్ వేయడం అయితే అయిపోయింది. మనం ఇక్కడ క్లాత్ అటాచ్ చేసాము అని మనకి తప్ప ఎవరికి తెలియదండి. ఇది క్లాత్ మనకి ఇలా క్లాత్ కొంచెం నిలవ ఉండటం వల్ల కానీ, లేదా మనం మిషన్లో కూడా ఒక్కోసారి మనం ఎంత మెయింటైన్ చేసినా ఒక్కోసారి క్లాత్ అనేది స్ట్రక్ అయిద్దండి. అవ్వకుండా ఉండదు ఎవరికైనా. కానీ అలా జరిగినప్పుడు మనం దాన్ని ఎలా, మన వల్ల ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది మనకు తెలియాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకి ఇలా డ్యామేజ్ అయినట్టు కానీ మనం కస్టమర్కి చెప్పినా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ క్లాత్ అటాచ్ చేసాం. పీక్ వచ్చేయడం కానీ, చినగడం కానీ అలా ఏమీ అవ్వదు. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఏం ప్రాబ్లం అయితే రాదండి. అసలు మనం ఇక్కడ అటాచ్ చేసినట్టు కూడా తెలియట్లేదు. చూడొచ్చు మీరు. ఇదిగోండి నేను ఓన్లీ కలర్స్ అంతా స్కిప్ చేసుకొని మీకు చూపించాలని ఇక్కడ వరకు అయితే వేశాను. 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నేను దగ్గరికి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఎక్కడ మనకి డ్యామేజ్ అయింది క్లాత్, ఎక్కడ మనం క్లాత్ అటాచ్ చేసామో ఎంత పరీక్షగా చూసినా కానీ మనకి వేరియేషన్ అనేది ఏం తెలియదండి. ఎప్పుడైనా సరే వర్క్ వేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు కంగారు పెడితే మనం ఏం చేయలేము. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ కొంచెం మనం మైండ్ ఫ్రెష్గా చేసుకొని ఆలోచించుకుంటే సరిపోయిద్దండి. ఇదిగోండి వర్క్ అయితే చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ న్యూ డిజైన్. ఇదిగోండి డ్యామేజ్ చూడండి, మనకి ఎక్కడా కనిపించట్లేదు. మనం డ్యామేజ్ ఇక్కడ జరిగింది అనమాట. మనకి ఈ గ్రీన్ కలర్ కుట్టింది కదా, ఇక్కడ మనం క్లాత్ అటాచ్ చేసింది ఏ మాత్రం తెలియట్లేదు. చూడండి మీరు. పరీక్షగా చూసినా కూడా మనకు అర్థం కాదండి. ఇక్కడ మనం ఇంకా స్టోన్స్ పెడతాం కాబట్టి ఇక్కడ స్టోన్స్ కూడా పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి మనకి డ్యామేజ్ జరిగిన పార్ట్ ఇదనమాట. ఈ గ్రీన్తో కుట్టింది కదా, ఇక్కడ అసలు మాత్రం మనకి వేరియేషన్ అయితే కనిపించదు. సేమ్ మనకి ఇక్కడ ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చింది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అనుకుంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.